హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు WWE NAR Wrestling ఛానల్ గాయ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మండే నైట్ రా హైలైట్స్ వీడియో మాట్లాడేసుకున్నాం. ముందుగా మనం మ్యాచెస్ గురించి మాట్లాడేసుకున్నాం. లాస్ట్ డే బ్రాల్స్ కొన్ని జరిగాయి, వాటి గురించి కూడా మాట్లాడేసుకున్నాం. ముందుగా ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఇది ఒక రీమ్యాచ్. ఈ మ్యాచ్ లో స్పెషల్ గెస్ట్ రెఫరీ ప్రియాంక బెల్లర్ ఉన్నారు. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చూడడానికి దొరికింది. ఆ తర్వాత ఒక 2 టైమ్స్ రియా రిప్లీ అన్ఫార్చునేట్లీ ప్రియాంకని అటాక్ చేయడం అనేది జరిగింది. అది కావాలని అయితే చేయలేదు, కాకపోతే అన్ఫార్చునేట్లీ జరగడం అనేది జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం నార్మల్గా ఉంది, సెకండ్ టైం మ్యాచ్ డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ WrestleMania 41లో చూడడానికి దొరుకుతుంది. ఎవరెవరి మధ్యలో ఇయో స్కై, రియా రిప్లీ వర్సెస్ ప్రియాంక బెల్లర్ మధ్యలో ముగ్గురు మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనేది చూడడానికి దొరుకుతుంది. ఆ తర్వాత బిగ్ జిమీ వర్సెస్ గుంటర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ లో జిమీ ఊసో కూడా చాలా జబర్దస్త్ గా ఫైట్ చేయడం అనేది జరిగింది. ఫైనల్ గా గుంటర్ మ్యాచ్ అనేది గెలవడం అనేది జరిగింది. ఆ తర్వాత జై ఊసో రావడం అనేది జరిగింది. అప్పుడు జై ఊసో రాగానే గుంటర్ బయటికి పోయిండు. అప్పుడు జిమీ అండ్ జై ఊసో ఒక దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత గుంటర్ మళ్ళీ రింగ్ లోకి వచ్చేసి హ్యాండ్ తో జై ఊసోని లాక్ చేయడం అనేది జరిగింది రోప్ కి. ఆ తర్వాత జిమీ ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ చేశాడు. బ్లడ్ వచ్చేటట్టు బ్రూటల్ గా అటాక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఈ బ్రాల్ అనేది కంప్లీట్ అయింది. దీనికి అర్థం నెక్స్ట్ వీక్ జై ఊసో డేంజరస్ గా గుంటర్ పైన కూడా అటాక్ చేస్తాడని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ అనేది చేయండి. మ్యాచ్ అనేది ఒక చూడడానికి దొరికింది. అది ఎవరెవరి మధ్యలో అంటే పెంటా అండ్ బ్రౌన్ బ్రేకర్ వర్సెస్ జడ్జ్మెంట్ డే మధ్యలో చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ కూడా టాక్ టీమ్ మ్యాచ్ కూడా చాలా జబర్దస్త్ గా ఉంది. ఫైనల్ మూమెంట్స్ లో అన్ఫార్చునేట్లీ బ్రౌన్ బ్రేకర్ ఏం చేశాడు, స్పియర్ అనేది డామినిక్ ఇవ్వబోయి పెంటాకి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు పెంటాని డైరెక్ట్ డామినిక్ మిస్టేరియో పిన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అదెవరెవరి మధ్యలో అంటే ద న్యూ డే వర్సెస్ ద న్యూ క్యాచ్ రిపబ్లిక్ మధ్యలో చూడడానికి దొరికింది. న్యూ డే మెంబర్స్ కాపీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ రూడ్స్ అండ్ ఎవరైతే ఈ న్యూ క్యాచ్ రిపబ్లిక్ మెంబర్స్ ఎవరంటే టైలర్ బ్యాక్ అండ్ పీట్ డాన్ అనే సూపర్ స్టార్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ లో ఫైనల్ గా న్యూ డే గెలవడం అనేది జరిగింది. ఈ న్యూ డే గెలిచాక వారు ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. వెంటనే వైకింగ్ రైడర్స్ అనేది వాళ్ళ ఫ్రంట్ కి రావడం అనేది జరిగింది. మేబీ వీళ్ళ మ్యాచ్ అనేది WrestleManiaకి అఫీషియల్ గా కన్ఫర్మ్ అవడం అనేది అవ్వడానికి ఛాయిసెస్ అనేది ఉన్నాయి. ఇప్పటికీ మండే నైట్ రా అనేది కంప్లీట్ అయిపోయింది.